బ్రో ఇది చూడండి నాకు కొంచెం నిన్నటి రోజున పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవ్వడం జరిగింది. అలాగే రాజ్యసభలో కూడా పాస్ అవ్వడం జరిగింది. ఈ పాస్ అవ్వడాన్ని యావత్తు ముస్లిం సోదరులందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్టికల్ 14, 25, 26 కింద ఉల్లంఘన కింద వస్తుంది కాబట్టి దీన్ని యావత్తు ముస్లింలు ఈరోజు ఈ బిల్లుని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షమైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల పక్షాన నిలబడినటువంటి నాయకుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కానీ యావత్ అన్ని పార్టీలు కానీ చంద్రబాబు గారిని సపోర్ట్ చేసి ఆ రోజు కూటమికి సహకరించి ఈరోజు ఈ బిల్ పాస్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చంద్రబాబు గారిని సహకరించినారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం వల్లే ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగిందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదే రోజు ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ బిల్లు పాస్ అయ్యేదా? ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సోదరులు గమనించాలి. ఈరోజు ఈ విషయం ఏ విధంగా నేను చెప్తా ఉన్నానంటే ఈరోజు అన్ని పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ నాయకురాలైన షర్మిల గారు రాత్రికి రాత్రు టీడీపీతో పొత్తు పెట్టుకుని మా నాయకుడిని ఓడించారు. ఆయన ఒక కుటుంబంలో ఒక చెల్లిగా ఉంటూ ఈరోజు ఆమె ఒక మాటైనా యావత్ ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంది ఆ కాంగ్రెస్ నాయకులుగా ఉండి. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సోదరులని గమనించుకోండి. రానున్న రోజులు చాలా క్లిష్టమైన రోజులు. దయచేసి మాకు సహకరించేది ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఏదైనా ఒక నాయకుడు మాట మీద నిలబడి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఈ రోజు నిన్నటి రోజు నుంచి ప్రతి ఒక్కరు కలవరించుకునే రోజు. అదేవిధంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్క దానికి ముస్లింకు సహకరించి అందరినీ ఏకంపరుస్తున్నట్టు నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మైనార్టీ నాయకుడిగా నేను ఒక గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏదైనా ఒక్క మాట అయినా మాట్లాడారా? ఇంతవరకు పాస్ అయ్యి 2 రోజులు అవుతా ఉంది. ఒక్క విషయమైనా మీ నాయకుడిని నిలదీశారా? కేవలం మీరు అధికారం కోసం పార్టీలను ఆవిర్భించుకోవడం కోసమే ఉత్సాహం చూపిస్తా ఉన్నారు కానీ యావత్తు ముస్లిం సోదరులు బాధపడుతున్నారని చెప్పి ఏ రోజు కూడా మీరు ఒక్క రోజు కూడా బాధపడలేదు. ఆ రోజు నోటిన కొట్టుకున్నాం. ఈ రోజు మనం ఈ స్థాయికి రావాల్సిన కారణం ఏమంటే ఆ రోజు మాలో ఈ ఐకత్వం లేనందు వల్లే ఈ రోజు ప్రతిపక్షంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకొని ఈ రోజు పార్లమెంట్ లో మాకు కొద్ది బలంతో మనం ఈ రోజు ఇట్లాంటి బిల్లుల్ని ఇట్లాంటి నల్ల చట్టాలను చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సోదరులకు నేను విన్నవించుకోవడం ఏమన్నామంటే బహిర్గతంగా మనం ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనము ఏదైనా చెప్పగలం. మనకు ఈ ఆస్తులు ఉన్నాయి, ఈ చట్టాలు ఉన్నాయి, దీన్ని ఈ విధంగా హర్షించినారని చెప్పుకునేకి ఇప్పుడు కూడా నా సొంత ప్రలాభం కోసమో నా సొంత వ్యాపారస్తుల కోసమో లేకపోతే నా మాట చెల్లటం కోసమో పార్టీల్లో మన ఐకత్వాన్ని బలహీనపరుచుకొని లేనిపోని విషయాలను తెచ్చుకొని ఇప్పుడు సహిస్తా ఉండే చాలు. ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మీ నాయకుడిని ఇప్పటికైనా అడగండి, బహిర్గతంగా బయటికి రండి, బయటికి రావాలని చెప్పి నేను వినియోగించుకుంటా ఉన్నాను. మీడియా సోదరులకి నాయకులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనమందరూ ముస్లిం సోదరులు ఈరోజు ఎందుకు కలుసుకుంటున్నారంటే ఆయన మాట తిప్పలేదు, మడమ తిప్పలేదు, మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, ఒకే మాట పైన ఉన్నారు. ఆ రోజు కూడా ఆయన అన్నారు ఏ ఒక్క ముస్లిం మైనార్టీలకి ఇబ్బంది కలిగినా ముందు తానుంటాను తర్వాతే అన్నాడు. అదే మాట పైన ఈరోజు పోరాడుతూ ఉన్నారు. కాకపోతే ఈరోజు ఆయనకి ఎంపీలు బలం లేకపోవచ్చు, కానీ ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్లో ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ లౌకికవాదులే. ఎలక్షన్కి వచ్చినాడు అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడిన వాళ్ళే, అందరూ లౌకికవాదులే. ఈరోజు ఆయనతో సనాతన ధర్మం అని తిరుగుతున్నాడు, ఈయనేమో నయవంచన అని తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నారు? మీరు
ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి? ఈరోజు మేమేదో వేరే వాళ్ళ ఆస్తులు కానీ వేరే కబ్జా చేసిన ఆస్తులు కాపాడుకోవడం కాదు, కొట్లాడుకోవడం లేదు. ఎవరైతే సొంత డబ్బులు పెట్టి భూములు కొని దేవుని పైన భక్తితో మసీదులకు కానీ మద్రసాలకు కానీ దర్గాలకు కానీ ఎవరైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీని కూడా ఈరోజు ఏదో బిల్లు పెట్టి లాక్కుంటున్నారు. దయచేసి ఈరోజు మాతో పాటుగా ఈరోజు మాకేదో నష్టం జరిగిందని కాదు, మాతో పాటుగా రేపు మీ క్రిస్టియన్ భూములకి వస్తారు. ఎక్కువ మాట్లాడితే రేపు దేవాలయ భూములు కూడా లాక్కొని అమ్ముకుంటారు వాళ్ళు. దయచేసి మీరందరూ కూడా మన ముస్లిం సోదరులు కాకుండా హిందూ సోదరులు కానివ్వండి, మన క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ ఇక్కడి నుంచి జాగ్రత్తగా మేల్కొనండి. ఎందుకంటే ద్రోహం చేసేవాళ్ళు జాతి మతం చూడరు, వరుసగా అందరినీ చేసుకుని పోతారు. కాబట్టి ఈరోజు వక్ఫ్ బోర్డు అన్నారు, రేపు క్రిస్టియన్ ప్రాపర్టీస్ అంటారు, మళ్ళీ సిక్కు ప్రాపర్టీస్ అంటారు, మళ్ళా చివరికి వచ్చేవరకు మన తిరుపతి తిరుమల భూములు కానివ్వండి, మన దేవాలయ భూములు కూడా మేము కావాలంటే కబ్జాలు చేసుకొని అమ్ముకుంటాము, మీరు ఎవరు ఆడకూడదు అని చెప్పి బిల్లు కూడా పాస్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళని నమ్మద్దండి. ఎవరైతే మనము ఈరోజు ఎవరి కోసం మనం అందరూ ఒకటిగానే ఉన్నాం. మనకు కులాలు మతాలు జాతులు ఇంతవరకు మనకు తెలియదు. మేము చిన్నప్పటి నుంచి మేము అన్ని ఇంట్లో మేము తిన్నాము, మా ఇంట్లో వాళ్ళు తిన్నారు. ఈరోజు మీరెందుకు మమ్మల్ని డివైడ్ చేసి మీ స్వార్థం కోసము ఇప్పుడు ఇదంతా ఎందుకురా అంటే ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు కాబట్టి అందరూ అడుగుతున్నారు. కాబట్టి దీన్ని మ్యాటర్ డైవర్ట్ చేయాలి. కాబట్టి ఏదో ఒక బిల్లు పెట్టి ఇప్పుడు తోయేస్తే ప్రతి ఒక్కడు వక్ఫ్ బోర్డు పైన పడి ఉంటాడు. కాబట్టి ఈయన సేఫ్ అయిపోతాడు. ఎన్ని రోజులు అవుతారయ్యా మీరు? ఎన్ని రోజులైతే సంవత్సరం అయిపోయింది. ఇందరూ కూడా పథకమన్నా ఇచ్చారా? ఎక్కువ మాట్లాడితే పెన్షన్ ఇచ్చినాం. పెన్షన్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 3000 చేయింది ఎవరు? ఆయనే, మా మాజీ సీఎంఏ. ఆయన ఇచ్చిన పెన్షన్లో కూడా మీరు ఈరోజు 100కి 40% తీసేసినారు. ఈరోజు పదండి మా వార్డులో చూపిస్తాం మేము ఎంతమంది పెన్షన్ కట్ చేసినారు. మీరు 1000 పెంచినారు, 10 మందిని తీసేసినారు. మీరు మాత్రం మీరు ఎందుకు చేస్తున్నారు? వీటినంతా మబ్బు పెట్టడానికి మీరు వక్ఫ్ బోర్డు అనేసి మ్యాటర్ డైవర్ట్ చేసేసి మీడియా కానీ ముస్లిం సోదరులను కానీ రోడ్లలో పిలిపించి చేస్తున్నారు. కానీ ఇలాంటి పార్టీలు ఈరోజు కూడా కమ్ము కాస్తున్న మా ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే, ఒకటి మీరు పార్టీని నమ్ముకొనైనా ఉండిపోండి, లేదా ముస్లిం ద్రోహం చేసినామని ముద్రన వేసుకుని ఉండిపోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను. దయచేసి ఎవరైతే నిజమైన ముస్లిమ్స్ ఏ పార్టీలో కూడా ఉండి మేము పార్టీ గురించి మాట్లాడడం లేదు, మేము మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రాజీనామా చేసి బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారము. పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ మైనార్టీ నాయకులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మా నియోజకవర్గం పలమనేరు ఎమ్మెల్యే గారికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మా మైనార్టీ తరఫు నుంచి ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం అనుకున్నామంటే, మెయిన్ కారణం వచ్చి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ వచ్చి 1400 సంవత్సరాల నుంచి మనము భారతదేశంలో మా తాత ముత్తాతలు వాళ్ళ కాలం నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాపర్టీసు వాళ్ళ సొంత ప్రాపర్టీసు, మా మసీదులకు కానీ దర్గాలకు కానీ అరబీ కాలేజీలకు కానీ వాళ్ళ సొంత ప్రాపర్టీస్ మనకి దాన ధర్మాలు చేశారు. ఎవరి కోసము? ముస్లిమ్స్ మైనార్టీస్ కోసం. ఆ ప్రాపర్టీస్ ఏ గవర్నమెంట్ది కాదు, ఏ ఒక్కరిది లాగింది కాదు, ఏ ఒక్కరిది తీసుకొనింది కాదు, సొంతంగా కబ్జా చేసింది కాదు, ఏ పొరంబక్ వస్తువు కూడా కాదు. కానీ అలాంటి ప్రాపర్టీస్ పైన బీజేపీ గవర్నమెంట్ చాలా సంవత్సరాలుగా దాన్ని కబ్జా చేసుకోవాలని ప్రయత్నించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ బిల్లుని పాస్ చేసినారు. దానికి పెద్ద మూల కారణం, ఆ బిల్లు పాస్ అవ్వడానికి కారణం ఎవరా అంటే మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మైనార్టీస్కి వాగ్దానం చేశారు. ఆ రోజు వాళ్ళు ఏమని చెప్పేసి, వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏ రోజైనా పార్లమెంట్లో కానీ కోర్టులో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా రాని నేను వ్యతిరేకిస్తాను, నేను దాన్ని ఖండిస్తాను, మీకోసం సపోర్ట్ చేస్తాను,
అన్నారు కదా, ఎక్కడ సార్ మీరు? మీ ఎంపీలు ఎక్కడ సార్? అందరికి చెప్పి పంపించినారా? లోపల నుంచి బాగా గుద్దండి ఓట్లు అని చెప్పేసి గుద్దినారుగా సార్. మైనార్టీ నాయకులారా, టీడీపీలో ఉండే మైనార్టీ ఎమ్మెల్యేలారా, ఈ రోజు తెలిసిందా మీ నాయకుడు లోపల ఏం పెట్టుకున్నారు అని చెప్పేసి? పైన మాత్రము చూసేదానికి అమాయకుడు లాగా నేను ప్రజల మనిషిని, నేను ప్రజల కోసం కష్టపడతాను, నేను ప్రజల నాయకుడిని, నేను 40 ఏళ్ల ఇండస్ట్రీని అన్నారు. ఈ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు సార్ మీరు. కానీ ఈ మైనార్టీ ఉసురు ఎప్పటికీ ఎవ్వరికి పోదు సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు సార్, మీరు చేసింది ఈ పని కోసం టోటల్ ఇండియా, నితీష్ కుమార్ సీఎం గారు మీకు, చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా మీ జతలో 2 సీఎంలు ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరూ సపినిస్తా ఉన్నారు సార్. ముస్లిం చిన్న చిన్న పిల్లోళ్ళు కట్టించి పెద్దోళ్ళ వరకు కూడా మిమ్మల్ని ఈరోజు అందరూ ఒక ద్రోహిలాగా చూస్తున్నారు సార్. మీరు చేసిన వాగ్దానం ఒక్కటి నెరవేర్చుకోలేదు. కానీ టీడీపీ నాయకులారా, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి, మా వైసీపీ నాయకుల తరఫు నుంచి, మా మైనార్టీ నాయకుల తరఫు నుంచి మేము కోరుతున్నాం, మీ పార్టీలో మీ మైనార్టీస్ ఎమ్మెల్యేస్ ఎంతున్నారో ఈ రోజు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరందరూ రాజీనామా చేసి రాండి. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ఆ బిల్లు పాస్ అయ్యే కొందరికి 5 మంది ఎమ్మెల్యేలు, నితీష్ కుమార్ దాంట్లో ఉండే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వచ్చినారు. మనకు సిగ్గు లేదా? మన ముస్లిమ్స్ కాదా? మన దీనికి మనం కాపాడుకోకూడదా? ఈ రోజు మన భారతదేశంలో హిందూ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, ఈసాయిలు కానీ ప్రతి ఒక్కరు బాయిగా ఉంటుంది. కానీ 14 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ మనుషుల్లో మానవత్వాల నుంచి వాళ్ళు ఉండే బాయిగా ఉండింది వాళ్ళందరినీ ఇడిపించేసినారు. మధ్యలో వాళ్ళందరినీ ఆపస్లో వెళ్ళి నారదుడు మాదిరిగా వీళ్ళు మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి 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 లాస్ట్కి ప్రపంచాన్ని ముక్కలుగా చేసేసినారు. గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మా మైనార్టీస్ పైనే కాదు పడిండేది, మిమ్మల్ని కూడా వదలరు. ఇది నేను చెప్తా ఉన్నాను. మీ క్రిస్టియన్స్ ని వదలరు, మీ సిక్కుల్ని వదలరు, లాస్ట్ కు మీ హిందూ మతాన్ని కూడా వాళ్ళు వదలరు. వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. గాలి ఒక్క పక్క కొట్టదు, ప్రతి ఒక్క పక్క గాలి కొడుతుంది. అగ్గి ఒక్క జాగాలో అగ్గి మండిస్తే ఆ గాలి చుట్టుకొని ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. కానీ మొట్టమొదటిసారిగా మీరు దాన్ని స్టార్ట్ చేశారు. ఎండింగ్ మేం చేస్తాము, బతికి మేమున్నాము, లాస్ట్ వరకు పోరాడతాము. ఈ బిల్లును మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి, మా ఎంపీలు దీన్ని వ్యతిరేకించినారు, సపోర్ట్ చేసినారు. మీరు ఎక్కడ పోయినారు సార్? టీడీపీ నాయకులారా, ఎమ్మెల్యేలారా, మీకు గుర్తున్నదా? ఆ రోజు ఏం చెప్పినారయ్యా మీరందరూ? మా నాయకుడు ఉన్నాడు, ఏదో చేసేస్తామన్నారు కదా. ఈ రోజు చేసి చూపించాయా? రాండా రోడ్ల పైకి నిలబడంట. ఎక్కడ పుడుస్తారు చచ్చిపోతే? కబ్రస్థాన్లు ఉన్నాయా? ఈద్గాల్ పై ఉన్నాయా? మసీద్లు ఉన్నాయా? అందరి దగ్గర నోటీసులు పెట్టి ఈడ్చుకుంటారు. మీకు కొంచెమైనా బుద్ధిగానే ఉండదా? మీ సీఎంకి చెప్పేదానికి మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేకపోతే వచ్చి ఇంట్లో కూర్చోండి అయ్యా, మేం చెప్తాం వెళ్ళి రోడ్ల పైన. మీరెందుకయ్యా ముందర తిరిగి మా 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 జాతికి మీరు అన్యాయం చేస్తూ ఉండేది? భారతదేశంలో 360 జాతులు ఉన్నాయి. అందరూ కలిసిమెలిసి ఆ కాలం నుంచి ఉండాం కదయ్యా. హిందువుల ఇంట్లో మేము తింటా ఉంటాం, ముస్లింల ఇంట్లో వాళ్ళు తింటా ఉంటారు. ఆ కాలంలో ఎక్కడన్నా మానవత్వాలు నిందయ్యా? ఎవరన్నా పెద్దోళ్ళు పోతా ఉంటే అయ్యా రాండి మా ఇంట్లో తినండి అయ్యా, ఇక్కడ కూర్చోండి అయ్యా అంటా ఉంటారు. ఎక్కడ పోయాయా కాలం? ఏదో ఎవడో చెప్పినాడు, ఎవడో వచ్చినాడు, ఎవడో పరిపాలిస్తూ ఉంటాడు, వాని మాటలు నమ్మి మీరందరూ పోయినారు కదయ్యా. ఈరోజు మీకేమన్నా న్యాయమానయ్యా? మాకే కాదు, మీకు టైం వస్తుంది, ఆ రోజు మీరు కష్టపడతారు. ప్రతి ఒక్క మా హిందూ సోదరులకి, ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, సిక్ సోదరులకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా మేమందరూ భాయిలే, మేమందరూ కలిసికట్టుగా ఉండాం. ఒకే తల్లి బిడ్డలం, ఒకే తండ్రి, ఒకే తల్లి. మేము పుట్టించింది మానవత్వాలు మేము పెట్టుకుంటాం, దేవుడు పెట్టలేదు. దేవుడు మానవత్వాలు తీసుకొని రాలేదు. మానవత్వాలు అందరికీ నమస్కారాలు.
అస్సలాము అలైకుం. మొట్టమొదటిగా అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, గతంలో మాకు 2 బ్లాక్ డేస్, అది ఏమిటంటే ఒకటి 92లో 1992లో బాబ్రీ మసీద్ కూల్చినారు. అదొక బ్లాక్ డే. అంటే ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీ అది బ్లాక్ డేగా చూస్తాను. ఎందుకంటే ఈ 2 కూడా బీజేపీ ప్రభుత్వంలో ఆడే నాటకాలు అనుకుందాం. కొంతమందికి ఇది తెలియదు వక్ఫ్ బోర్డ్ అంటే ఏమి అని. వక్ఫ్ అంటే దానం చేసే వాళ్ళు దానం చేసింటారు. మసీదులకు కానీ, ఈద్గాలకు కానీ, కబ్రస్థాన్లకు కానీ దీనికి దానం చేసింటారు. వాళ్ళ సొంత డబ్బుతో ఈ జాగా మేము దీనికి ఇస్తా ఉన్నామని చెప్పేసి. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ నుంచి మేము కబ్జాలు చేసింది కాదు, గవర్నమెంట్ నుంచి మేము ఏం తీసుకొనింది కాదు. ముస్లిం కమ్యూనిటీ ఇది ఒక ఎత్తు. అంటే మన రాజ్యసభలో, పార్లమెంట్లో ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటా ఉన్నారంటే, రంజాన్ ఒక 2-3 రోజులు ఉండగా ఇఫ్తార్ విందుకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు, ముస్లింల పక్షవాతి అనే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ వైపు దేశమే చూసేట్లు చేస్తే, ఈరోజు ఈ వక్ఫ్ బిల్లును సపోర్ట్ చేసి ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసి సిగ్గుపడేలాగా చేస్తూ ఉన్నారంటే, ఇది మీకు మా ముస్లిం ఓట్లు వేయలేదా? మీకు ఒకే ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. టీడీపీ పార్టీలో ఉండే నాయకులకు కూడా మేము ఒకటి అడుగుతున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పని చేయలేదా? మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ముందుకొచ్చి ఓట్లు వేయించలేదా? ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చి అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తాను అన్నారు. ఈరోజు ఎక్కడ పోయింది మీ గౌరవము? ఎక్కడ పోయింది మీ ఆత్మ అభిమానము అని మేమందరూ కూడా చాలా సిగ్గుతో తలొంచుకునేలాగా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో మా బంధువులు ఉన్నారు, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇట్లా ఎక్కడ పోయినా కూడా బంధువులు ఉన్నారు. ఈరోజు ఎట్లా అడుగుతా ఉన్నారంటే, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈరోజు బిల్లు పాస్ అయ్యింది. మీకు సిగ్గు లేదా అని చెప్పేసి మాకు తలొంచుకునేలాగా చేస్తూ ఉన్నారు. ఇది ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధం కాదు. ఈరోజు మాకు కావచ్చు, రేపు ఇంకోటి కూడా తీసుకొని పోతారు ఖచ్చితంగా. అయితే ఈ బిల్లుకు ఈ బిల్లుకు ఏమనంటే, ఉదాహరణకు ఇప్పుడు ఒక మతము, నా ఇంటికి నేను పెద్ద, వాళ్ళ ఇంటికి వాళ్ళు పెద్ద అన్నట్టు ఉంటుంది. ఏమంటే వక్ఫ్ బోర్డులో ఇంకో కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎట్లా వస్తారు, వక్ఫ్ బోర్డు బిల్లుని ఎట్లా వాళ్ళు అంగీకరిస్తారు? అదేవిధంగా వేరే మతంలో ఇంకో కమ్యూనిటీ పోయి చేస్తే బాగుంటుందా? ఇవన్నీ కూడా ఎందుకంటే, దయచేసి అందరూ మేధావులు, అన్ని మతాలు, అన్ని కులాల్లో అందరూ మేధావులు ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టి అందరికీ గొడవలు సృష్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దయచేసి ఆ ఊబిలో మీరు పడద్దండి. దయచేసి టీడీపీలో ఉండే నాయకులారా, ముస్లిం నాయకులారా, దయచేసి మీ నాయకుడిని అడగండి. ఈరోజు నీకు
ఓటు బ్యాంకు ఉందనే నీ ఇంట్లో నీకు ఆ రాజకీయ నాయకుడు కూడా మర్యాదిస్తా ఉన్నాడు. నీకు ఆ ఓటు బ్యాంకు లేకపోతే నీకు రాజకీయ నాయకుడు కూడా తరిమేస్తాడు. మీరు కూడా నిలదీసి అడగండి. ఒక నీ ఇంట్లో సమస్య వస్తే నువ్వు అడగకపోతే ఇంక ఎవరు అడిగేది? ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ముందుకు పోవాలి. దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకోటి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా మేము పలంనేరు నుంచి చేయాలనుకుంటున్నాము. అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా మనసు వచ్చింది? మీరు మాకేం చెప్పారు? ఈడ మీకందరూ కూడా నేను ఏమన్నా వస్తే ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలి అన్న వ్యక్తులు ఎక్కడ పోయినారు? నాయకులారా, టీడీపీలో ఉండే ముస్లిం నాయకులారా, మీరే అడగండి ఎక్కడ పోయినారు? ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.